వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీసీసీ గోడౌన్లో వైభవంగా మైసమ్మ తల్లి పోతురాజ్ విగ్రహ ప్రతిష్ఠ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు, కల్చరల్ ర్యాలీ. 300 కోట్ల కుంభకోణం. శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం. షాప్ను సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జీసీసీ గోడౌన్ నందు శ్రీ 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 మైసమ్మ తల్లి పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం ఉదయం వేద పండితులచే శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ నరసింహారావు, ఇల్లందు నియోజకవర్గ నాయకులు మడుగు సాంబామూర్తి, బొల్ల సూర్యం, ప్రధాన కార్యదర్శి జాఫర్, ఉల్లిగ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వచనం అయిపోయిన తర్వాతకి వసంతోత్సవం కార్యక్రమం ఉంటుంది. అనగా ఎంతో సంతోషంగా గ్రామవాసులపై ఉండేటట్టుగా అమ్మ ఆశీర్వదిస్తుంది. అందరూ బొట్టు ఒక టైం ఉంటుంది ఇక్కడ రాలే పరిస్థితి. ప్రపంచంలోని అన్ని సంస్కృతులకు మాతృక భారతీయ సంస్కృతి అని, అటువంటి భారతీయ సంస్కృతిని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఆచరించడం అంటే దేశ ప్రతిష్టను పెంచడమేనని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటారెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అదోని పట్టణం మేదరగేరిలో వెలిసిన శ్రీ మల్లలామ్మ దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ధార్మిక సభ ఈ కార్యక్రమంలో పలువురు ధార్మిక ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యులు ఎన్ భీమారెడ్డి, మల్లాలమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు, మహిళా మండలి ప్రముఖులు రాధారెడ్డి, అరుణారెడ్డి, లలితమ్మ, లక్ష్మి, అనుపమ్మ, నాగరత్నమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం విష్ణుపత్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః.
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం విద్యాజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం లక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళ పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఇప్పుడు అగరబత్తీలు దాన్ని మళ్ళీ బయలుదేరి ఉన్నటువంటి వెళ్ళి అందించారు కదా మీ అందరి తరఫున స్వామి అమ్మా మీరందరూ కూడా ఇవన్నీ మీవే అనుకోండి. అందరూ తెచ్చినట్లే పాపం చేయండి. దశాంగం గుణవేదం సుగంధం చ మనోహరం రూపం దాస్యామి దేవేశ గృహ్యతాం హరివల్లభే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ధూపం ఆప్యాపయామి. అమ్మవారికి చూపించినట్టుగా భావన చేయాలి. అక్కడున్న ఆమె ఇక్కడున్న ఆమె భావనతో చేయాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. దీపం దర్శయామి. అందరూ కూడా దీపాన్ని దర్శించండి. ప్రత్యక్షంగా మీ దగ్గర ఉన్నటువంటి దీపాన్ని కూడా అందరూ కూడా రాజకీయ లబ్ధి కోసం సొంత వదినను ఓడించిన సునీల్ రావు నీతి నిజాయితీ గురించి మాట్లాడడం సిగ్గుచేటని, నీకు రాజకీయ జీవితం ముస్లింలు పెట్టిన భిక్ష అని, సైకిల్ నుంచి ఫార్చునల్ దాకా నీ పొలిటికల్ బ్రోజరికాన్ని బహిర్గతం చేస్తామని సర్టిఫికెట్లోనూ శ్రీనివాసరావు గెజిటేటెడ్ ద్వారా సునీల్ రావు ఎలా అయ్యాడని, నిన్నటి దాకా దెయ్యంలా కనిపించిన సంజయ్ నేడు దేవుడు ఎలా అయ్యాడని గంగుల అవిశ్వాసం పెట్టిడిస్తేనే భయంతో ఎంఐఎం ముందు మోకార్లిన మాట మర్చావా అని అన్నారు. భయంతో ఎంఐఎం ముందు మోకర్లిన మాట మర్చావని అన్నారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన మైసమ్మ చెట్టు నుంచి నీ రాజకీయ పతనం మొదలవుతుందని, ఎంఐఎం పార్టీ చరిత్రను తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకుంటే నిన్ను నగరంలో తిరగనివ్వమని అన్నారు. నగరంలో నిర్మించిన అపార్ట్మెంట్లో ఎవరి వద్ద ఎన్ని డబ్బులు వసూలు చేశావో, ఎవరితోనూ వసూలు చేయించావో, ఏ డాక్టర్ల దగ్గర అందిన కడికి దోచుకున్నావో ఆధారాలతో సహా బయట పెడతామని అన్నారు. तुम जलन रख के, तुम्हारी जलसी रखकर, तुम ये चमक धमक नहीं देखकर तुम ये रखे, इंशाल्लाह हम आने वाले दिनों में बराबर 25 वार्डों में पोटी करेंगे. हम 20 से 22 सीट जीतेंगे और हम मेयर का ओहदा बराबर हासिल करेंगे इंशाल्लाह. और जो तुम बात बोले हैं कल अंधेरे में क्या बोलते हो, सौदा कर लिए, अंधेरे में सौदा नहीं करे. हम बराबर KTR और KCR साहब की रिक्वेस्ट बैरिस्टर असदुद्दीन अवैसी साहब को कन्विंस करने से हमारे को सिर्फ 4 सीट पे लड़ो बोल के परमिशन मिला. फिर भी हम यहाँ का जो पावर था, यहाँ का जो डिमांड था, यहाँ की जो ताकत थी MIM की, हम देख के 10 ठहरा करे. 10 में से हम क्या बोलते हो 7 जीते, एक 29 वोट से हारे, एक 52 वोट से हारे, एक 52 वोटों से हारे. इंशाल्लाह ये तो 10 जीत रहे प्लस और 10 भी इंशाल्लाह फिर इलेक्शन में जीत के 20 प्लस हम जीत के इंशाल्लाह मेयर बनाएंगे. अब आइंदा अगर फिर तुम MIM के बारे में अगर बोलेंगे, पहले आप अपने गिरेबान में झांक के देख लो, तुम क्या नहीं बोले. तुम यही बीजेपी के कारपोरेटरों को तुम्हारे चंबर में नहीं आने दे रहे थे. तुम बीजेपी के कारपोरेटरों को 1 पैसे का फंड नहीं दिए. जब तुम्हारी भक्ति क्या थी, आज तुम्हारी घेरू भक्ति ऐसी कैसी हो गई. तुम्हारी औकात मालूम हो गया. तुम्हारे खूनों में खुद भगवा कलर है. तुम हमारी औकात, तुम्हारी औकात तुम बता दिए. ये तुम्हारी औकात यहाँ पर चलने वाली नहीं है. MIM पावरफुल है. तुम ज्यादा फिर ऐसी कमान पार नहीं होने देते, हम ये नहीं देते बोल तो तुम्हारे को घर से भी नहीं निकलने देते. कौन रोकता हम भी देखेंगे. दलित के एरिया में तुम रह के दलितों के वोटों से जीत रहे. इंशाल्लाह तुम्हारा यही वजूद मैसम्मा चट्टू के पास से चालू हुआ था.
यही मैसमा चट्टूखाने से हमारे दलित भाई मुस्लिम भाई सब मिलकर तुम्हारे को म्युनिसिपल में भी नहीं जाने देंगे। तुमको अगर चैलेंज है वाकई तुम्हारे बाप को पैदा हुए तुम बीजेपी से टिकट लेके ठहरा करो, एमआईएम से बराबर यहाँ से एमआईएम से कैंडिडेट ठहरेगा। जब देखेंगे तुम जीतते या एमआईएम जीतती, कौन जीतती, ये बात हम बोलने के आप दूसरों की पेश काफी मत करो। खबरदार सुनील राव, अपने हद में रह के आप बात करो। आइंदा फिर बैरिस्टर असदुद्दीन अवैसी साहब और अकबरुद्दीन अवैसी साहब और एमआईएम के बारे में बोलेंगे तो खबरदार ठीक नहीं रहेगा। और तुम ये बोलने वाले हो गए कि किरण कुमार रेड्डी क्या बोलते दोस्तों, उनकी तारत निकाल दिया। किरण कुमार रेड्डी का आज एड्रेस नहीं है, इंशाल्लाह पॉलिटिकली एड्रेस करीमनगर सुनील राव का भी नहीं रहेगा इंशाल्लाह। ये एमआईएम का दावा है। मैं तमाम मीडिया वालों का, हमारे एमआईएम के जितने भी जिम्मेदार हैं, मैं उन लोग का शुक्रिया अदा कर रहा हूँ। मैं जो वर्ड बोला आप वो वर्ड आपके चैनलों के जरिए, पेपर के जरिए शेयर करिए। खुदा हाफिज, शुक्रिया, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। కుప్పం పట్టణ పరిధిలోని నందమూరి తారక రామారావు క్రీడా సముదాయ ప్రాంగణం నందు ఒక గుంత ప్రాంతంలో వయోవృద్ధుడిని స్థానికులు గుర్తించారు. వృద్ధుడి వివరాలు ఆరా తీయగా తమిళనాడు రాష్ట్రం ధర్మపురి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగిందన్నారు. వెంటనే సమాచారాన్ని కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్కు చేరవేశారు. సమాచారాన్ని అందుకున్న ఆయన వెంటనే నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణానికి చేరుకొని వయోవృద్ధుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని భోజనం పెట్టి తన స్వగ్రామం చేరుకోవడానికి వృద్ధుని బస్సు ఎక్కించి ప్రయాణపు ఖర్చులను సైతం వారే భరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కృష్ణన్, దళిత నాయకులు రాగరాజు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ரொம்ப வருஷம் ஆச்சா? எங்க இருந்து எத்தனை நாளா? எங்கண்ணா வேலை பண்ணுங்களா? இப்போ வந்துட்டாங்க அங்கிருந்து. சரி, இப்போ இங்கே வந்து என்ன பண்ணலான்னு இருக்கிறீங்க? எப்போ? நாளைக்கு போறியா? சாப்பிட்டு புறப்படணும் ஊருக்கு. உங்களுக்கு பஸ் சார்ஜ் நான் கொடுத்து அனுப்புறேன். ஊருக்கு போய் சேரணும். இங்கே இருந்தாக்கா கஷ்டம் இல்லையா? కేంద్ర బడ్జెట్లో బీసీలకు 1,00,000 కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతర్ రామరాజు గుజరాతీ భాషలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. నేటి నుండి కేంద్ర ఆర్థిక బడ్జెట్ మొదటి సెషన్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కోఆర్డినేటర్ కమ్మగాని కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శంతన్ రామరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో సగానికి పైగా ఉండి ఉత్పత్తి శ్రేణి వర్గాలుగా దేశ రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ బీసీలకు 1,00,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు, విద్యార్థి సంఘ నాయకులు, జర్నలిస్ట్ నాయకులు దొంతు పురుషోత్తం నేత, కొండి సాయి కిరణ్ నేత, కాంగ్రెస్ యువ నాయకులు, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి గారు ఇవాళ బీసీలకు కేంద్ర లోపల 1,00,000 కోట్లతోటి ఒక బ్యాంకు ఏర్పాటు చేసి, ఒక సంక్షేమ నిధి సంక్షేమ మండలి ఏర్పాటు చేసి, దాని ద్వారా బీసీల అభ్యున్నతి కావచ్చు, బీసీ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశం లోపల 50% పైగా ఉండే బీసీలు ఉత్పత్తి శ్రేణి వర్గాలుగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక ఉన్నటువంటి బీసీలు ఇవాళ అన్ని రంగాల్లో వెనుకబడిపోవడానికి మీ యొక్క విధానాలే కారణం అని చెప్పేసి మేము గంటాపదంగా చెప్తున్నాం. అదేవిధంగా మరి ఎన్నో రోజుల నుండి కూడా మరి కేంద్రంలో మంత్రి సేవ కావాలని చెప్పేసి
పోరాటం చేస్తున్నారు. కానీ 50% పైన బీసీలకు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఆ మంత్రిత్వ శాఖ కూడా పూరించే విధంగా మీరు ఒక మంత్రిని ఏర్పాటు చేయాలి. బీసీ సమస్యలను కూడా మరి మీ దృష్టి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇలా బీసీ లోపల ఎన్నో అణగారిన వర్గాలు ఉన్నాయి, అణగారిన కులాలు ఉన్నాయి. మరి వారందరికీ కులం పేరుతో దూషించే పరిస్థితి వాళ్ళు నడుస్తూ ఉంది. మరి వాటన్నిటి భిన్నంగా ఇవాళ బీసీ యాక్ట్ను, బీసీ అట్రాసిటీ యాక్ట్ను కూడా తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలి, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ఇవాళ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ యువత విద్య, వైద్య, మరి ఉపాధి రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు పూర్తిగా వెనుకబడింది, తీవ్ర అసమానతలకు గురవుతున్నారు. కాబట్టి మరి బీసీలకు అన్ని రంగాలతో పాటుగా రాజకీయ రిజర్వేషన్లు అంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ఆ దిశగా మీరు ముందడుగు వేసి మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, పలువురు కేంద్ర మంత్రులు రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దేశాభివృద్ధికి బాపూజీ ఆదర్శమే ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ పులిచెర్ల మండలం మంగళంపేట ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారని కొన్ని పత్రికల్లో రావడం జరిగిందన్నారు. వాటిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ మీడియా ద్వారా ఇచ్చారని అన్నారు. మాజీ మంత్రి ఇచ్చిన వివరణపై నిజమా లేదా అబద్ధమా అని నిగ్గు తేల్చేసిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాస్కరారెడ్డి, షరీఫ్, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో పుంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన భూముల విషయంలో పులిచెర్ల మండలంలోని మంగళంపేట గ్రామంలో ఉండే అటవీ ప్రాంతంలో ఉన్న భూముల గురించి ఇటు పత్రికల్లో కానీ మీడియాలో కానీ రావడము, దానిపైన పాలకపక్షానికి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడము, దానికి సరైన సమాధానము రామచంద్రారెడ్డి ఇవ్వడము జరిగిన విషయం మనకందరికీ తెలుసు. రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన వివరం కరెక్ట్గా లేదనుకుంటే జిల్లా యంత్రాంగము దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అది అవును కాదు, ఇది తప్పు, ఇది నిజము నిజాలు నిగ్గుదేల్చవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది. అదేవిధంగా ఆయన పైన అవాకులు చెవాకులు పేలుతున్న పాలకపక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు వారు చేసిన ఆరోపణలు నిజమా తప్ప అనేది తేల్చవలసిన బాధ్యత వారిపైన ఉంది. దానికంటే ముందు దాని తర్వాత కూడా చెప్పేది ఏంటంటే, ఇలాంటి భూములు అంటే రెవెన్యూకు కుంట పొరంబోకులు కానీ, చెరువు పొరంబోకులు కానీ, అడవి ప్రాంతాలకు సంబంధించిన భూములు కానీ, ఎండోమెంట్కి సంబంధించిన భూములు కానీ ఈ జిల్లాలో తిరుపతి నుంచి కుప్పం వరకు ఇతర ఏ రాజకీయ నాయకులు ఆక్రమించుకోలేదనేసి, అందరూ స్వచ్ఛందంగా ఉన్నారనేసి, రామచంద్రారెడ్డి ఒక్కడే ఈ విధంగా చేసినాడనే నిజ నిరూపణ చేయవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది. కానీ జిల్లా యంత్రాంగము ఈ నిజ నిరూపణ పత్రికల్లో కొన్ని మీడియాలో తెలియజేసిన తర్వాత
ప్రజలు తృప్తి పడతారు. ఓహో వీళ్ళే కాదు ఇంక వేరే వాళ్ళు కూడా ఉండాలని. లేదు, రామచంద్రుడు ఒకడే దీనికి పాల్పడ్డాడు, ఆయన కుటుంబీకులే పాల్పడ్డారు అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి అయితేనేమి, ప్రస్తుతం ఉన్న పార్టీలో ఉన్న తెలుగుదేశంలో పార్టీలో ఉన్న నాయకులందరూ తెలియజేసిన బాధ్యత వారిపైన ఉందని తెలియజేస్తే ప్రజలు సంతోషపడతారు అని నేను తెలియజేసుకుంటున్నాను. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన రాష్ట్రపతి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,000 కోట్లు కేటాయించిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన రాష్ట్రపతి, पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన ఆసుపత్రి పరిస్థితులపై సంతృప్తిని వ్యక్తం చేసి రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని అక్కడి వైద్యులను మరియు ఇతర సిబ్బందిని కోరారు. మరి కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కాపీలను అందించారు. అనంతరం మంత్రి ఆర్థిక శాఖ కార్యాలయానికి బయలుదేరారు. పద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపాక పార్లమెంట్లో 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. భక్త మార్కండేయ మహర్షి జయంతి మహోత్సవ వేడుకలు వరంగల్లో ఘనంగా జరిగాయి. వరంగల్ కొత్తవాడలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో మార్కండేయ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు, మహాహోమం జరిపి మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो श्री भक्त मार्कंडेय भगवान की जय बोलो श्री भक्त मार्कंडेय महर्षि की जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो भक्त मार्कंडेय भगवान की शंकर महाराज की पवन सुत हनुमान की శ్రీ భక్త మార్కండేయ దేవాలయం పద్మనగర్ కొత్తవాడ వరంగల్ ఆధ్వర్యంలో వరంగల్ నందు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా
శ్రీ భక్త మార్కండేయ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని जय बोलो मार्कंडेय महाराज की जय बोलो मार्कंडेय महाराज की जय बोलो मार्कंडेय महाराज की जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो गायत्री माता की जय बोलो गायत्री माता की राजराजेश्वर भगवान की जय श्री राम। ప్రత్యేకంగా నిర్వహించేది శ్రీ భక్త మార్కండేయ స్వామి యొక్క జయంతి ఉత్సవం. ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులలో చాలా ఉన్నతమైనటువంటి ప్రతిభ కనబర్చిన వారిని సన్మానించి అదేవిధంగా దేవాలయంలో ఉదయాన్నే ప్రాభాత కాలం నందు స్వామివారికి దివ్యమైనటువంటి అభిషేకాలను చేసి అదేవిధంగా భక్తులందరి చేత ఆ స్వామివారి యొక్క మహాయజ్ఞాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ యజ్ఞ ప్రసాదాన్ని మహా అన్న ప్రసాదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. శ్రీ భక్త మార్కండేయ దేవాలయం అనునిత్యం ధూపదీప నైవేద్యాలతో ప్రతిరోజు కూడా పంచామృత అభిషేకాలతో చక్కగా వర్ధిల్లి అక్కడున్నటువంటి ఆ స్వామివారు నర్మదా నది నుండి సాక్షాత్ స్వయంగా తీసుకొచ్చిన ప్రతిష్ఠించడం జరిగింది. దీనిని 110 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్వామీజీ దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఆ స్వామివారిని కొలిచిన వారికి కొంగు బంగారమై అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కాపాడుతున్నాడు. జై బోలో భక్త మార్కండేయ భగవానికి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.